మిస్టరీ, హారర్, అతీంద్రియ ఎలిమెంట్స్తో వచ్చే కంటెంట్కు ఇటీవల కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు అదే కోవలో దర్శకుడు ఎంఎస్ రాజు తెరకెక్కించిన అగద ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిర్మాతగా సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎంఎస్ రాజు మరోసారి దర్శకుడిగా హారర్ థ్రిల్లర్ కంటెంట్తో వస్తున్నారు. రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్తో ఆడియన్స్ను వణికించేలా కనబడుతోంది. భిన్నంగా రూపొందించిన అగద ట్రైలర్ మొదటి ఫ్రేమ్ నుంచే ఉత్కంఠను పెంచుతోంది. కథను నేరుగా చెప్పకుండా సీక్రెట్ను క్రమంగా విప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. గర్భవతిగా ఉన్న మహిమా పాత్ర ఆత్మహత్యతో కథ ప్రారంభమవుతుంది. ఆ మరణం వెనుక ఉన్న నిజాన్ని వెలికి తీయడానికి బయలుదేరిన మహాదేవి పాత్రలో కామాక్షి భాస్కర్లా కనిపిస్తారు. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఇది మామూలు నేరం కాదని, అగద అనే అతీంద్రియ శక్తి ఈ ఘటన వెనుక ఉందనే విషయం బయటపడుతుంది. అక్కడి నుంచే మంచికి చెడుకు మధ్య జరిగే ఆధ్యాత్మిక పోరాటం కథను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ట్రైలర్లో కామాక్షి భాస్కర్లా తన నటనతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నారు. మరోవైపు ప్రతినాయకుడిగా కనిపించిన శ్రవణ్ రెడ్డి భయానకమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారు. అగద ట్రైలర్కి మంచి మార్కులే పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎంఎస్ రాజు అందించగా శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్ పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. అజయ్ కేఆర్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎన్విఎన్ సుబ్బరాజు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కథకు ప్రాధాన్యం ఉన్న విభిన్న సినిమాలను ఆదరిస్తున్న నేపథ్యంలో అగద కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. పౌరాణిక నేపథ్యం, మిస్టరీ, హారర్, అతీంద్రియ అంశాలను కలిపి రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తోంది. అగద చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ ఇచ్చిన హామీని సినిమా నిలబెట్టుకుంటే ఈ ఏడాది అతీంద్రియ థ్రిల్లర్ల జాబితాలో అగద ప్రత్యేక స్థానాన్ని సంపాదించే అవకాశం కనిపిస్తోంది. న్యాచురల్ స్టార్ నాని సినీ ప్రయాణం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హీరోగా వరుస విజయాలతో స్టార్ డమ్ను సొంతం చేసుకున్న నాని ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సినీ పరిశ్రమలో నిర్మాతగా ఎదిగి తోటి హీరోలతో సినిమాలను నిర్మిస్తుండటం విశేషం. 20 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోగా అవకాశాలు రాకముందు నాని అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన చిత్రాల్లో 2005లో నితిన్ హీరోగా విడుదలైన అల్లరి బుల్లోడు కూడా ఒకటి. ఆ సమయంలో కెమెరా వెనుక పనిచేసిన నాని తర్వాత కాలంలో తన కష్టంతో, పట్టుదలతో తర్వాత హీరోగా అవకాశాన్ని అందుకొని టాలీవుడ్లో న్యాచురల్ స్టార్గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సుమారు 2 దశాబ్దాల తర్వాత అప్పటి పరిస్థితులు పూర్తిగా మార్చుకుంటూ స్టార్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటుతున్న నాని నితిన్ హీరోగా తెరకెక్కబోతున్న అలియాస్ రుక్మిణి చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు నితిన్ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నాని నేడు అదే హీరో సినిమాను నిర్మించే స్థాయికి ఎదగడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాని కెరీర్లో ఈ అరుదైన మైలురాయి ఆయన సినీ ప్రయాణానికి మరో ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ లిటిల్ హార్ట్స్ సినిమాలతో యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో మౌలి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి దొంగనా కొడుకు అనే వినూత్న టైటిల్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. బీవేర్, దొంగనా కొడుకు ఈజ్ హియర్ టు స్టీల్ ఏ ఫ్యూ లాఫ్స్ అనే క్యాప్షన్తో మేకర్స్ తాజాగా అఫీషియల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇది పూర్తి స్థాయి రాబరీ, క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ అని వెల్లడించింది. దొంగతనం నేపథ్యంలో సాగే కథకు కామెడీని జోడిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో మౌలి సరసన సుష్మిత హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఆడియో హక్కులను థింక్ మ్యూజిక్ సొంతం చేసుకోగా విదేశాల్లో ఈ చిత్రాన్ని ప్రత్యంగిరా సినిమాస్ విడుదల చేయనుంది. టైటిల్ తోనే ఆసక్తి రేపిన ఈ చిత్రం నుంచి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న బన్నీ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాల ఎంపిక విషయంలో కొత్త దారిలో వెళ్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇతర హీరోలు తిరస్కరించిన కథలను కూడా నమ్మకంతో ఎంచుకుంటున్నారా అనే ఆసక్తికర చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో అట్లీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న రాకాతో పాటు లోకేష్ కనకరాజ్తో ఓ సినిమా కూడా ఉంది. ఇదే సమయంలో మలయాళ దర్శకుడు హీరో బైసిల్ జోసెఫ్తో కూడా బన్నీ ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మిన్నల్ మురళి సినిమాతో సూపర్ హీరో జానర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బైసిల్ జోసెఫ్ బన్నీ కోసం కూడా ఓ సూపర్ హీరో స్టోరీని రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ కథను గతంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో తెరకెక్కించాలని ప్రయత్నించినట్లు, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు అదే కథ అల్లు అర్జున్ వద్దకు చేరిందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు లోకేష్ కనకరాజ్ కూడా గతంలో సూర్యతో ఓ సూపర్ హీరో కాన్సెప్ట్ పై పనిచేయాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ప్రస్తుతం బన్నీ మాత్రం విభిన్న కథలు, కొత్త దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్ లో పలువురు దర్శకులు అల్లు అర్జున్ డేట్స్ కోసం ఎదురు చూస్తుండగా బన్నీ మాత్రం ఇతర భాషల దర్శకులతో కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారని టాక్. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది. చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న విజయం ఎట్టకేలకు సూర్యను చేరుకుంది. వరుస సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆయన కెరీర్పై ఎన్నో చర్చలు జరిగినప్పటికీ రీసెంట్గా విడుదలైన కరుప్పు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ మూవీ సూర్యకు కొత్త జోష్ను తీసుకొచ్చింది. అదే జోష్తో ముందుకు వెళ్తున్నట్లే కనిపిస్తున్నాడు సూర్య. రీసెంట్గా భార్య జ్యోతికతో కలిసి చేసిన తాజా ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. దీంతో ఈ జంటను మళ్లీ వెండితెరపై చూడాలని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. కరుప్పు విజయం తర్వాత సూర్య ప్రస్తుతం తన తదుపరి మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదల కోసం సిద్ధమవుతున్నారు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. కరుప్పుతో వచ్చిన హిట్ను కొనసాగిస్తూ మరో హిట్ అందుకోవాలనే లక్ష్యంతో సూర్య ఈ మూవీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఒకవైపు కెరీర్లో విజయాల పరంపరను కొనసాగించాలని చూస్తున్న ఆయన మరోవైపు అభిమానులతో కూడా మంచి కమ్యూనికేషన్ ఏర్పరచుకుంటున్నారు. సూర్య, జ్యోతిక తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో ఒకరు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించిన వీరిద్దరూ 2006లో విడుదలైన సిల్లును ఓరు కాదల్ తర్వాత మళ్లీ ఏ సినిమాలోనూ కలిసి కనిపించలేదు. దాదాపు 2 దశాబ్దాలుగా వీరి కాంబినేషన్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఇద్దరూ కలిసి కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నట్లు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనప్పటికీ ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్న మళ్లీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ తాజా ఫోటోషూట్ కూడా అదే చర్చకు మరింత ఊతమిచ్చింది. సోషల్ మీడియాలో అనేక మంది అభిమానులు ఈ జంట మళ్లీ ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం సూర్య కెరీర్ పరంగా కూడా అత్యంత కీలక దశలో ఉన్నారు. కరుప్పుతో బ్లాక్ బస్టర్, ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ తో మరో హిట్ వేసుకున్నా అదే సమయంలో జ్యోతికతో సినిమా చేస్తే ఆయన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఆయన మరోసారి జ్యోతికతో కలిసి నటించే రోజు కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.